హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఫ్రెష్ అవ్వమని చెప్పి వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో, ఈరోజు ఏం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానంటే గారెలు చేస్తున్నాను పొట్టు మినపప్పేసి. ఆ బ్యాటర్ ఎందుకు ఆ కలర్‌లో ఉంది అంటే గారెలది ఆ పిండిలోనే నేను కొత్తిమీర, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ వేసి గ్రైండ్ చేశాను. సో, జస్ట్ ఇంకా దానిలో మనం జీలకర్రను, ఆనియన్స్ వేసేసి వేస్తున్నాననమాట. సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఏదో ఒకటి స్నాక్స్ మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి పెడితే మంచిది కదా! లేదంటే అసలు వచ్చేటప్పుడు డైలీ పానీపూరి బండి కనిపిస్తదనమాట బయట స్కూల్ దగ్గర. పానీపూరి, పానీపూరి అని అడుగుతూ ఉంటారు. లేదు నేను ఇంట్లో ప్రిపేర్ చేశానని చెప్పి చెప్తాననమాట. సో, అందుకనే ఇంట్లోనే ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను. లేదంటే ఆ పానీపూరీలు తిని అనవసరంగా స్టమక్ అప్సెట్ చేసుకోవడం ఎందుకులే అనేసి. సో, ఇంకా గారెలు ప్రిపేర్ చేయడం అయిపోయింది. వాళ్ళు స్నానం చేసేసి వచ్చేసారు. ఇంకా ముగ్గురికి 3 ప్లేట్స్‌లో పెట్టేసాననమాట. సో, కలర్ గూడా చాలా మంచిగా వచ్చినియి. గారెలైతే చాలా బా వచ్చినియి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఎంతైనా పొట్టు మినపప్పుతో చేసిన గారెల టేస్టే వేరు కదా! సో, నేనైతే అసలు వాటర్ గూడా యాడ్ చేయలేదు. చాలా గట్టిగా చేశాను. ఆయిల్ గూడా ఎక్కువ పీల్చలేదు. మా పిల్లలైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయారు. వాళ్ళకిచ్చేసి నేను కూర్చొని తినేసామనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.